బరగచెర్ల విషయంలో తెలంగాణ నాయకులు రాజకీయం చేస్తున్నారని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. 3000 టీఎంసీల గోదావరి నీళ్లు సముద్రంలోకి వెళ్తున్నాయని వాటిని మాత్రమే తాము వినియోగించుకుంటామన్నారు. 3000 టీఎంసీల్లో 200 టీఎంసీలు మాత్రమే వాడుకుంటామంటే రాజకీయం చేస్తున్నామని చెప్పారు నిమ్మల. 3000 టీఎంసీల నీరు సముద్రంలో పోతుంది. గోదావరి నీరు ఈ రోజు కూడా 11,000 క్యూసెక్కుల నీరు ఇంకా వర్షాలు ప్రారంభం కాకముందే సముద్రంలో కలుస్తున్నాయి. స్టిల్ టుడే ఈ రోజు కూడా. అంటే దిగువన ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అంటే ఆ రకంగా సముద్రంలోకి వృధాగా ఉప్పు నీరులో కలిసిపోయేటువంటి నీటిలో కూడా అది కూడా ఎంత 3000 టీఎంసీల్లో మనం తీసుకునేది 200 టీఎంసీలు. అంటే ఇంకా 2800 టీఎంసీల నీరు సముద్రంలోకి పోతున్నట్టు. అంటే వాళ్ళు రాజకీయంగా వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలను బట్టి వాళ్ళు మాట్లాడుతున్నారేమో అని అనుకోవచ్చు. దీని వరకు అయితే ఎక్కడ అభ్యంతరాలు చెప్పడానికి అయితే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి అయితే లేదు. ఈవేళ సాగునీటి సంఘ నిపుణులు కూడా అదే మాట చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి.